హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ గణేష్ నగర్ లొకేషన్లో ఉన్నానండి. ఇది ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుంది. వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ ఇన్ విజయవాడ. ఈ వీడియోలో వచ్చేపాటికి మనకి 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి ఉన్నాయండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తాయి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ వస్తాయి. ముందుగా ఈ వీడియోలో అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తానండి. ఇది యాజ్ ఆఫ్ నో కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. 70% వర్క్ అయితే అయిపోయిందండి. ఫ్లాట్ చూపించే ముందు 2 ఫ్లాట్లకి మధ్యలో కామన్ కార్నర్ స్పేస్ ఇలా వస్తుందండి. అలాగే ఎలివేటర్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టేర్ కేస్ వచ్చేప్పటికి అక్కడ వస్తుందండి. గ్రానైట్ స్టెప్స్, ఎస్ఎస్ రైలింగ్ ప్రొవైడ్ చేస్తారు. సార్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా మనం డీల్ చేసామండి. సో కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగుంటుంది. అలాగే సీలింగ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. WPVC మెటీరియల్ యూజ్ చేసి కామన్ ఏరియా అంతా సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇక్కడ మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నామండి. ఇది సింహద్వారం వస్తుందండి. మెయిన్ డోర్ అయితే టేక్వుడ్ చేస్తున్నారు. అలాగే గుమ్మం కూడా టేక్వుడ్ గుమ్మం వస్తుంది. పక్కన కూడా విండో గమనించవచ్చు, అది కూడా టేక్వుడ్ విండో ప్రొవైడ్ చేస్తున్నారు. గ్లాస్ మిర్రర్ అవి వస్తాయండి. సో అవి ఫ్యాబ్రికేట్ చేస్తున్నారండి యాజ్ ఆఫ్ నౌ. సో లోపల చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి వచ్చామండి. ఇదంతా లివింగ్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా లివింగ్ స్పేస్ వస్తుంది. టైల్స్ కూడా 6x4 వర్టిఫైడ్ టైల్స్ యూజ్ చేశారు. అలాగే సీలింగ్ వర్క్ అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. అలాగే ఈ సైడ్ అయితే టీవీ యూనిట్ అది వస్తుందండి. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. సో ఇదంతా కూడా మనం ఇక్కడ వరకు లివింగ్ స్పేస్ కింద కన్సిడర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ ఏరియా ఇది వచ్చేప్పటికి మనకి డైనింగ్ స్పేస్ అండి. ఇది కంప్లీట్ డైనింగ్ స్పేస్. డైనింగ్ ఏరియా కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది డైనింగ్ ఏరియా కూడా. అలాగే ఈ సైడ్ వచ్చేప్పటికి మనకి క్రాకరీ యూనిట్ వచ్చింది. అది కూడా చూడొచ్చు ఒకసారి. క్రాకరీ యూనిట్ వచ్చింది. అక్కడ హ్యాండ్ వాషింగ్ అది కూడా ప్రొవైడ్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేప్పటికి మనం కిచెన్ చూద్దామండి ఒకసారి ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం ఇప్పుడు కిచెన్ దగ్గరికి వచ్చామండి. నెక్స్ట్ కిచెన్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. వాల్ ప్లేస్ క్లాడింగ్ అది చేయించడం జరిగింది. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ కూడా ఒక హ్యాండ్ వాష్ షింక్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. షింక్ వస్తుంది, చూస్తున్నారు కదా. మొత్తం కిచెన్ కూడా సెమీ మోడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఈ సైడ్ కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఒక్కసారి మనం వాష్ ఏరియా చూద్దామండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసేదైతే వాష్ ఏరియా అండి. ఇదంతా కూడా వాష్ ఏరియా వస్తుంది. అటెన్సిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి, అలాగే వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. కిచెన్ చూసాం కదండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఈ గుమ్మలు కూడా చూడొచ్చండి. మొత్తం టేక్ గుమ్మలు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చండి. చాలా స్పేషియస్గా వచ్చింది. అలాగే వార్డ్రోబ్స్ వచ్చేప్పటికి వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా సీలింగ్ లైట్స్ అవి పెట్టాలండి, ప్రొవైడ్ చేస్తారు సీలింగ్ లైట్స్ అవి కూడా. సో 6x6 స్క్వాట్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. టైల్స్ కూడా, వాల్ టైల్స్ కూడా ఆల్మోస్ట్ 5 వరకు క్లాడింగ్ చేయించారు. అది కూడా గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదండి. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ సైడ్ మనం ఇందాక డైనింగ్ స్పేస్ చూపించాం కదా, అక్కడ ఒక మనకి బాల్కనీ కూడా వచ్చిందండి. ఇక్కడ చూపించడానికి అవ్వట్లేదు. సో బాల్కనీ కూడా వచ్చింది. విజిట్కి వచ్చినప్పుడు అయితే చూపిస్తానండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా. దీంట్లో కూడా వార్డ్రోబ్స్ చూడొచ్చు. వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా వార్డ్రోబ్స్ వచ్చినాయి. నెక్స్ట్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. అది కూడా చూడొచ్చు ఒకసారి. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూసామండి. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇప్పుడు మనం చూడబోయేది థర్డ్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్ ఇది. ప్రతి బెడ్రూమ్లో కూడా 100కి 100% కింగ్ సైజ్ కాట్స్ పడతాయండి. అండ్ ఈ బెడ్రూమ్లో వచ్చేపాటికి వార్డ్రోబ్స్ ఇక్కడ వచ్చినాయి. స్టోరేజ్ స్పేస్ కూడా చూడొచ్చండి. చాలా షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. సో స్టోరేజ్ స్పేస్ కూడా చక్కగా వచ్చింది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసాం కదండి ఈ 3 BHK ఫ్లాట్. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు చూపించింది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అక్కడ వచ్చింది. నెక్స్ట్ 2 బెడ్రూమ్స్ ఈ సైడ్ వచ్చినాయి. ఇది టోటల్ SFT వచ్చేప్పటికి 2000 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1500 SFT వస్తుంది. యూడిఎస్ వచ్చేప్పటికి 60 గజాలండి.
ప్రైస్ అయితే 1,15,00,000 చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. ఇది సిఆర్డీఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయించిన ప్రాజెక్ట్ అండి. సో 100% గాలి వెలుతురు అన్ని రకాల కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ బిల్డర్ కూడా నెంబర్ 1 బిల్డర్ అండి. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఎలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అలాగే మేము మార్కెటింగ్ కమిషన్ అనేది 1% తీసుకోవడం జరుగుతుందండి. దానికి ఇష్టపడే వాళ్ళు మాత్రమే మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.